హలో ఫ్రెండ్స్, సంధ్యా థియేటర్ ఇష్యూ చెప్పి మన నోరు పోతున్నాయి. కానీ సో ఇంతకు ముందుగా చెప్పుకున్న ఇష్యూ ఎక్కడో ఒక టూ డేస్ బ్యాక్ జరిగింది. దాని గురించి మాత్రం మన పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో తెలియదు. కానీ మన అల్లు అర్జున్ ఇష్యూ మీద మన న్యూస్ ఛానల్స్, ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ పోయి ఇక్కడ పెట్టు అని పరిగెత్తుతూ ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారో మనకైతే అర్థం కావట్లేదు. ఒరే అక్కడ ఒక ప్రాణం పోయింది 2 రోజుల 2 డేస్ బ్యాక్. ఇది ప్రాణం పోయింది. అది ఇంకా ఘోరం. సో ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టి పోలీసులు ఇన్వెస్టిగేషన్లు, ఇంటరాగేషన్లు చేసి ఫైండ్ అవుట్ చేయాల్సింది పోయి ఈ విధంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లో ఇష్యూ అల్లు అర్జున్ మీద పడ్డారు. ఇప్పుడు మనం ఒకటి మాట్లాడుకున్నాం. ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత అల్లు అర్జున్ ఏమైనా అరెస్ట్ చేసి కోర్టులో ఏమైనా హాజరుపరుస్తారా? అంటే అల్లు అర్జున్కి ఏమైనా రిమాండ్ విధిస్తారా? తీసుకెళ్ళి 1 month జైలు శిక్ష, 2 months జైలు శిక్ష అని వేస్తారా? లేదు కదా. వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు లాస్ట్కి ఫైనల్గా. సో ఇప్పుడు మనం ఒక కన్క్లూషన్కి అయితే వద్దాం. మళ్ళీ వీడియోస్ అయితే మనకు వద్దు. ఇప్పుడు సరే, అల్లు అర్జున్కి మనకి ఇప్పుడు తెలిసిన న్యూస్ ప్రకారం ఏంటంటే, లేటెస్ట్ న్యూస్ ప్రకారం అల్లు అర్జున్కి మ్యాటర్ అయితే తెలుసు 100%. ఎందుకంటే మన పోలీసులు చెప్పిన క్లియర్గా ఒక ప్రెజెంటేషన్ పెట్టి చూపించారు. ఏంటి అక్కడ అల్లు అర్జున్ 10:45 సమయంలోనే వాళ్ళ మేనేజర్ పేరు సంతోష్కి ఇన్ఫర్మేషన్ అందించిన తర్వాత వాళ్ళ మేనేజర్ చెప్పకుండా ఉంటాడు. సరే, చెప్పలేదంటే ఎవరి మిస్టేక్ అది? మన మిస్టేకా, వాళ్ళ మిస్టేకా? సో ఖచ్చితంగా అల్లు అర్జున్కి అయితే 99 కాదు 100% తెలిసి ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ టచ్ చేయాలంటే ఒక 10 మందినో 20 మందిని దాటుకొని పోవాలి. అలాంటిది అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఏసీపీ, డీసీపీ ఎవరిని పంపించకపోతే ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది? అలాగే అక్కడ నైట్ వెళ్ళేటప్పుడు కూడా అందరినీ వేరు చేసి మేము సపరేట్ చేస్తూ ఒక ఏదో వెళ్ళాలి. కానీ సో అప్పుడు తెలిసిన తర్వాత కూడా అక్కడే తెలిసి ఉంటుంది. కానీ తెలియలేదని చెప్పడం ఇంకొక అబద్ధం. నేను అనుకోవడం అయితే ఖచ్చితంగా ఈ విషయంలో అల్లు అర్జున్ అయితే 99 కాదు 100% రాంగ్ చేశాడు. అది సో అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని పోలీసులు నెత్తినూరు కొట్టుకున్నా సరే, ఆ నుంచి సినిమా అంటే అక్కడ థియేటర్ దేవాలయం లాంటిది అన్నప్పుడు, ఇప్పుడు దేవాలయంలో ఒక పూజ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఏదన్నా ఒక తొక్కిసలాట్లో ఏమైనా జరిగినప్పుడు ఆ పూజ ఆపేసి దానికోసం వెళ్ళరా? సో అక్కడ ఏం జరుగుతుందో కనీసం తెలుసుకోరా? ఇది మనం క్వశ్చన్ చేశాను అనమాట. నీకు దేవాలయం, మన థియేటర్ ఒక దేవాలయం అని అనుకున్నప్పుడు అక్కడ జరిగిన ఇష్యూని కూడా అలానే తీసుకోవాలి. ఇంకా మన అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో కూడా ఒక మాట కూడా చెప్పాడు. తన కొడుకు నాకు కూడా ఒక కొడుకున్నాడు కదా, అది ఇది అని చెప్పి అన్నాడు. సో నేను అందుకనే సుకుమారు నేను కలిసి ఒక మాట మాట్లాడుకున్నాం, ఫిక్స్డ్ డిపాజిట్ అది అంటే ఇవన్నీ కట్టు కదలా, లేకపోతే ఇంకేమైనా ప్లాన్ చేసుకుని మన మీద బ్లేమ్ వేసుకోకూడదు అని అనుకుంటున్నారో ఏమో తెలియట్లేదు. రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఇన్ని రోజులు ఆగదు. తను ఏమన్నానంటే అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకున్నా అన్నాడు. సో ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకోవడానికి రీజన్స్ వేరే కూడా ఉండొచ్చు కదా. అంటే మనం ఇప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళామంటే వీళ్ళందరూ ఇంకా బ్లేమ్ చేస్తారు, అంటే ఇప్పుడే బ్లేమ్ చేస్తున్నారు, ఇంకా బ్లేమ్ చేస్తారు అని అనుకోని కూడా ఉండొచ్చు కదా. అది ఇక్కడ అల్లు అర్జున్ ఖచ్చితంగా అయితే మిస్టేక్ చేశాడు. ఇంకా మనం ఫైనల్గా కన్క్లూజన్కి వద్దాం. ఇదంతా ఎందుకు, రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు ఆపలేడు, ఆపిన తర్వాత మాట్లాడుకున్నాం. ఇక్కడ అల్లు అర్జున్ వీళ్ళు తెలుగు సినిమా వాళ్ళు ఏమైనా బెనిఫిట్ షోలు ఏమైనా ఆపడం బెనిఫిట్ షోలు వేయడం ఏమైనా ఆపుతారా? అది కూడా ఆపరు. సో మనం మన వీడియోస్లో ఏదో వ్యూస్ పోవాలి, ఏదో ఇది రావాలి, అది రావాలి, సబ్స్క్రైబర్లు రావాలి అని మనం చేసుకోవడం తప్ప అది ఏం ఉండదు మ్యాటరు. ఫైనల్గా వాళ్ళు ఏంటంటే
పొలిటికల్ పరంగా వెళ్తారు, వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు, ఒక అగ్రిమెంట్కి వస్తారు, లేకపోతే ఎంతో కొంత ముట్టుతారు, అయిపోయింది. సో ఇష్యూ అక్కడికి క్లోజ్. పోయిన ప్రాణం తిరిగి రాదు. అక్కడేమో వాళ్ళకి ఏదో డబ్బా చూపిస్తారు, అది ఇది. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టుగా ఆ ఫోక్ సింగర్ వాళ్ళ ఫాదర్ కూడా ఏదో అగ్రిమెంట్ కూడా అయిందని మనకి వచ్చిన ఇంకొక ఇన్ఫర్మేషన్. సో ఇది ఎప్పుడైతే మారుతుందో, ఈ ఇష్యూస్ ఎప్పుడైతే పట్టించుకొని దీన్ని ఎప్పుడు సాల్వ్ చేస్తారో, ఒక తప్పు జరిగింది అని తెలిసి మళ్ళీ ఇంకా బెనిఫిట్ షోస్కి యాక్సెప్ట్ చేస్తే ఇంకా ప్రభుత్వం ఇంకా రేవంత్ రెడ్డిని మాత్రం మామూలు కాదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ ఇష్యూని తీసుకొని బెనిఫిట్ షోని అయితే కనీసం తెలంగాణలో అయినా ఆపాలి. అలాగే మన ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా బెనిఫిట్ షోల వల్ల బెనిఫిట్ మీకు కాదు అని చెప్పినట్టుగా మన ఆంధ్ర ప్రజలు తెలుసుకొని బెనిఫిట్ షోలకి కొంతమందిగా, అంటే ఫ్యామిలీస్ కాకుండా బ్యాచులర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళడం మంచిది. ఎందుకంటే అక్కడ తొక్కిసలాట కాకుండా కొంత పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నా కానీ, పోలీస్ సపోర్ట్ ఉన్నా కానీ, ఇలాగ విఐపీస్ అంటే ఆ హీరోస్ ఎవరో ఒకరు ఇది మాకు సెంటిమెంటు ఇప్పుడు ఒకప్పుడు సెంటిమెంట్ ఏమో, ఇప్పుడు నీకు ఫేమ్ వచ్చే కొద్ది ఏమవుద్ది, నీకు ఫ్యాన్స్ పెరిగినప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. అది మినిమం కామన్ సెన్స్, అది తెలుసుకోవాలి కదా. సో పోలీసులు చెప్తున్నా కానీ వినకుండా నాకు చెప్పలేదంటే నీ చుట్టూ 50 మంది పెట్టుకుంటే నీకు ఎట్టొస్తుంది. పోలీసులు నీ కాడికి ఎట్టొస్తారు అసలు. మీ మేనేజర్ సంతోషం చెప్తే సంతోషం, నీకు చెప్పకపోయా ఏంటిది అసలు. సో అందువల్ల మనం దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో జస్ట్ ఒక కన్క్లూషన్ చెప్తామని మాత్రం ఈ వీడియో చేశాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే. థ్యాంక్ యూ. బై బాయ్.